నమస్కారం మిత్రులారా, నేను మీ అనూప్ సోని. ఈ క్రైమ్ ప్యాట్రోల్ ఎపిసోడ్లో నేనే మీ హోస్ట్ని. మీ అందరికీ స్వాగతం. కాలమే విడిపోవడానికి ఒక మందని పెద్దవాళ్ళనేవాళ్ళు, కానీ కొన్ని గాయాలు మాత్రం ఎప్పటికీ ఆరవు. అది శాశ్వతంగా ఒక మచ్చలా ఉండిపోతుంది. ఇవాల్టి ఈ కేసులో కూడా మనం ఇదే చూడబోతున్నాం. కొన్ని పాత విషయాలు కొత్త విషయాలుగా బయటకు వస్తున్నాయి. అది కొంతమంది జీవితాల్ని తప్పుడు చేసే రూపంలో బయటకు వచ్చింది. వాడిని పెళ్లి చేసుకో, కానీ పడుకోవద్దు. వాడితో పడుకున్నావంటే నేను ఊరుకోను. ఎరా, నువ్వు అసలు పెళ్ళే వద్దన్నావు కదా? ఏం చెప్పంటావు? అంత తలరాత. నాన్న అసలు వదలడం లేదురా. రామ్మా, ఇదే నువ్వు కాపురం చేయబోయే ఇల్లు. ఈరోజు వీళ్ళమ్మ బ్రతుకుంటే హారతిచ్చి ఆహ్వానించేది, కానీ నేను మాటలతోనే ఆహ్వానిస్తున్నాను. ఏంట్రా విషయం? నీ పెళ్లిలో వాడు సూపర్ రా. మందు పార్టీ అదిరింది, కానీ పెళ్లి కొడుకే అసలు వద్దనేశాడు. ఇంట్లో ఎంజాయ్ చేస్తాడట. మామా, మా కోసం వచ్చి మాతో తాగచ్చు. సరేరా, అయితే ఓకే. అది మంచి కుర్రాడు అనిపించుకున్నావు. గోకుల్, గోకుల్, గోకుల్. ఈరోజు ఏమైంది? తలనొప్పిగా ఉంది. మళ్ళీ సాకులు చెప్తున్నావు కదా. మనకి పెళ్ళి 15 రోజులు అవుతుంది. నాతో బ్రతకడం ఇష్టం లేకపోతే ఎందుకని పెళ్లి చేసుకున్నావు? నీ వల్ల నా జీవితం పాడైపోయింది. ఒకరోజు తలకాయ పోటు, ఒకరోజేమో పొట్టనొప్పు. నేను ఊరికే అనడం లేదు, నిజంగానే నాకు నొప్పిగా ఉంది. ఇదిగోండి టీ. హలో, చెప్పండి సార్. తప్పకుండా వస్తాను. ఇదిగో వస్తున్నా సార్, వెంటనే వస్తున్నా. ముంబై ట్రిప్కి వెళ్ళాలి. నేను వెంటనే వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. అలాగే ఇంకో విషయం, ఈరోజు నైట్ నాకు చాలా స్పెషల్ అయినది. సరే అండి. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ముంబై వెళ్తున్నాను నాన్న. పని అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేయి. ఫ్రెండ్స్తో ఊరు తిరక్కో. నువ్వు రావడానికి ఎంత టైం పడుద్ది? నేను త్వరగానే వచ్చేస్తానులే నాన్న. నిన్ను చూడ్డానికి వాడు రాలేదా? సరే, వాడు వచ్చినా కాల్ చేసినా నాకు వెంటనే కాల్ చేయమని చెప్పు. ఉమేష్ ఇంటికి వాడు రాలేదని చెప్తున్నాడు. ట్రిప్కి ఎక్కడికి వెళ్ళారు? సార్, నాతో ఏం చెప్పాడంటే ముంబైకి ఒక సవారి వచ్చింది, నేను వెళ్ళి వస్తానని చెప్పాడు. నిన్న ఉదయమే వెళ్ళిపోయాడు సార్, ఇంకా తిరిగి రాలేదు. మీరేం భయపడకండి, బండి నంబర్ ఇవ్వండి. ఒక నిమిషం సార్. ఇదిగోండి సార్. కిషోరి, చంద్రకాంత్ వాళ్లకు తెలిసిన అన్ని దారుల్లోనూ వెతుకుతూనే ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వెళుతూనే ఉన్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని ఆశిస్తూ ఉన్నారు. కానీ ప్రతిసారి వాళ్ళకి నిరాశే మిగిలింది. గోకుల్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. అసలంతా అది నా తప్పే. నాకు అదృష్టం అనేది లేదు. నా జాతకంలో ఏదో దోషాలున్నాయి అనుకుంటా. కాలం ఇలాగే నడుస్తూ ఉంది. ఎంత ప్రయత్నించినా కూడా ఒక్క విషయం కూడా తెలియలేదు. వాడి టాక్సీ దొరకలేదు, ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. కాలం గడిచే కొద్దీ గోకుల్ ఐడెంటిటీ కూడా మర్చిపోయేలా ఉన్నారు. ఈ కేస్ ఫైల్స్ కూడా పోలీస్ స్టేషన్లో కొత్త ఫైల్స్ కింద పాత ఫైల్స్ అయిపోయాయి.
ఏంటి నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఇక్కడ కూర్చుని నువ్వు ఏం చేస్తున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పాను రోహన్ పనిని వాడినే చేసుకొని చెప్పానా? వాడిని నువ్వే బద్దకిస్తుండే చేస్తున్నావు. ఒకవైపు డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు చూడు. నేను చేయాల్సిందంతా చేశాను. వాడిని ఫ్రీగా వదిలిపెట్టవా? చూడు, వాడు నా కొడుకు, నాకు పుట్టినవాడు. నాలాగే అన్ని పనులు వాడే చేసుకోవాలి. వాడే రెడీ అవుతాడు, వాడే స్కూల్కి వెళ్తాడు, టిఫిన్ కూడా వాడే తింటాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? చెప్పు. అయ్యో సరే 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 నేను వాడికి ఫోన్ చేసి ట్రక్ తీసుకెళ్ళమని చెప్పు. పని సరిగ్గా జరగాలి. హే బంగారం, నేను పనికి వెళ్ళొస్తాను. అప్పటి వరకు నువ్వు గుడ్ బైలా ఉండాలి, ఓకేనా? బాయ్. అరే సునీల్, నువ్వా? చందర్, ఎలా ఉన్నావు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావయ్యా? నిన్ను చూసి చాలా కాలం అయింది. ముంబైలో ఉంటున్నాను, ఒక ఫ్యాక్టరీలో, మొబైల్ ఫ్యాక్టరీలో ఉంటున్నా. కానీ ఎందుకో ఇప్పుడు ముంబై నచ్చలేదు, అందుకే తిరిగి వచ్చేసాను. అదే ఇప్పుడు మన ఊళ్ళో ఒక మాల్ ఓపెన్ చేశారు కదా, అక్కడ నేను ఒక మొబైల్ షాప్ ఓపెన్ చేస్తాను. ఇక్కడే ఉంటాను. చాలా మంచి విషయం. అవును, నువ్వు ఒంటరిగానే వచ్చావు, నీ భార్య రాలేదా? పెళ్ళి గిళ్ళి ఏమీ లేదు, చేసుకుందామనే ఉంది. ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు కదా? ఎవరు రాలేదుగా? ఎందుకు వస్తారులే, నేను ఇక్కడ లేను కదా. ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు? వాడు నన్ను ఫాలో చేసి ఇంటి వరకు వచ్చాడు, ఇప్పుడు కూడా బయటే ఉన్నాడు. బయట ఎవరూ లేరే. అరే అంటున్నాను కదా, వాడు బయటే ఉన్నాడు. నీకు అసలు ఏమైందో అర్థం కావట్లేదు. రిలాక్స్ అవ్వు. ఎవరో నిన్ను ఫాలో అవుతున్నాడో నీకు ఒక భ్రమ. ఎవరు నిన్ను ఫాలో అవ్వట్లేదు. కానీ ఇదే మొదటిసారి అనేది కాదు కదా. ఆ రోజు కొట్టుకు వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే ఫాలో చేసేవాడు. సరే, తోడుకి ఎవరైనా తీసుకెళ్ళు. నీతోనే వస్తారు, నీతోనే వెళ్తారు. అలాంటివేం అక్కర్లేదు. మళ్ళీ ఇలా వస్తే నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తాను. ఎప్పుడూ జరిగే ఒక విషయమే. ఎప్పుడైతే మన జీవితంలో ఊహించని విషయాలు జరుగుతూ ఉంటాయో అప్పుడు మనకి దగ్గరగా ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోరు. చిన్న చిన్న విషయాల్ని సీరియస్గా తీసుకోకుండా ఉండబట్టే పెద్ద విషయాలు ఏం లేకుండా పోతున్నాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సమస్య ఏ రూపంలో వస్తుందో తెలీదు. ఊహించని సమయంలో వస్తుంది. అమ్మన్ స్కూల్ తర్వాత తినగా ఇంటిరా, ఇంకెక్కడికి వెళ్ళి ఆడుకోకూడదు. ఓకే ఆంటీ, బాయ్. సంగీత, చెప్పండమ్మా. నేను మార్కెట్కి వెళ్తున్నా. మాధురిని చూసుకో, ఏమన్నా అడిగితే చేసి పెట్టు. అలాగే అమ్మా. అక్క,
అక్క మీరు ఎక్కడికి వెళ్ళారో నేను ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. నా ఫోన్ బ్యాటరీ డౌన్ అయింది. ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? రోహన్ బాబు ఇంకా స్కూల్ నుంచి రాలేదు. సార్ ఏమో స్కూల్ వరకు చూసి రావడానికి వెళ్లారు. తర్వాతే తెలిసింది అసలు స్కూల్కే వెళ్లేదని. వెళ్లేదంటే ఎట్టాడుతో? లేదు లేదు, నేను మాట్లాడాను. మీరు వెళ్ళి అక్కడ చూడండి. సరేనా, వెళ్ళి చూడండి. హే, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. నాకే తెలియదండి ఫోన్ బ్యాటరీ డౌన్ అయిందండి. రోహన్ దొరికాడా లేదా? లేదు, అసలు ఏం తెలియట్లేదు. ఆలస్యం చేయొద్దు, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. సరే, వెళ్ళి ఇల్లు లాక్ చేసుకురా. రోహన్ డైలీ స్కూల్కి నడిచే వెళ్తాడా? అవును సార్, నడిచే వెళ్తాడు. స్కూల్ మా ఇంటికి పక్కనే ఉంది సార్. అందరూ మా నేబర్సే అండి. అమ్మని ఇంకా అతుల్. వాళ్ళతోనే స్కూల్కి వెళ్తాడు వస్తాడు. సరే, ముగ్గురు ఎప్పుడు కలిసే వెళ్తారు. రోహనే ముందు వెళ్తాడు. ఇంటి నుంచి నడిచేళ్ళ దూరమే సార్. సార్, నేను ఇవాళ స్కూల్కి వెళ్ళి అడిగిన తర్వాత తెలిసింది అసలు రోహన్ ఇవాళ స్కూల్కే వెళ్ళలేదు. మీ చుట్టాలు ఎవరైనా తనతో వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళని అడిగారా? సార్, అలాంటి రిలేటివ్స్ ఎవరూ లేరు. కానీ స్కూల్ టైంకి స్కూల్కి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్తారు సార్? మీకు ఎవరి మీద సందేహం ఉందా? మీరు ఎవరితోనైనా విరోధంగా ఉన్నారా? సార్, అసలు అలాంటిది ఏమీ లేదు సార్. సార్, కొన్ని రోజులుగా నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు. అవును సార్, 2 రోజుల ముందే ఆవిడ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఎవరో ఫాలో చేస్తున్నానని చెప్పారు. సార్, ఎవరో ఒక వ్యక్తి నన్ను ఫాలో అవుతున్నాడు. మీకు అతను ఎవరో తెలుసా? సార్, నాకు ఎవరో తెలియదు. ఇప్పుడు కూడా బయటే ఉన్నాడు. సార్, నాతో రండి. ఇక్కడ ఎవరూ లేరు కదా మేడం? ఎంతసేపు ఇక్కడే ఉన్నాడు సార్. ఏమైంది? మళ్ళీ ఎవరైనా ఫాలో అయ్యారా? అది మీరెవరు? ఆయన నా హస్బెండ్. నేనే రమ్మన్నాను, దిలీప్ మహాజన్. ఎవరు మిమ్మల్ని ఫాలో అయ్యింది? మీకు వాడి మొహం గుర్తుందా? మీరు చెప్పగలరా? నేను ఇప్పటి వరకు అతను సరిగ్గా చూడలేదు సార్. అసలు నా ముందుకి ఎప్పుడు ఆడు రాలేదు. దిలీప్ గారు, ఏం మాట్లాడుతున్నావు? మీరేం పనిచేస్తున్నారు? నేను ఒక సివిల్ కాంట్రాక్టర్ని సార్. మీకెవరైనా కాల్ చేశారా? ర్యాన్సమ్ అని ఏదైనా అడిగారా? లేదు, అలాంటిదేం లేదు సార్. సార్, నా కొడుకు రోహన్ చాలా చిన్న పిల్లాడు. ఎలాగోలా కనిపెట్టివ్వండి. మీరు బాధపడద్దు, మేము ఖచ్చితంగా చూసుకుంటాం. మీకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాతో చెప్పండి. సుభాష్, ఆ కుర్రాడు మాట్లాడలేడు, చెవులు కూడా వినపడవు. చిన్నపిల్లాడు. ఏరియాలో ఉన్న మిగతా వాళ్లతోనే కలిసి స్కూల్కి వెళ్తున్నాడు. దారి తప్పడానికి కూడా ఛాన్స్ లేదు. సరే, నువ్వు వెళ్ళి వాళ్ళ స్కూల్లో కూడా విచారించు, ఏదైనా చెప్తున్నారేమో. దమఖాన్, నువ్వు ఆ స్కూల్ నుంచి ప్రారంభించి ఆ రూటు మొత్తం అడుగు. ఆ కుర్రాడి ఫోటోని రూటు మొత్తం చూపించు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ప్రతి చోట చూపించు. నువ్వు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ దొరికినా అది బాగుంటుంది. వీటికన్నిటికీ కారణం మీరే. రోహన్ని స్ట్రాంగ్ గా ఉంచుకో, స్కూల్ కి పంపించు అలాగే అన్నావు కదా. ఇప్పుడు ఏమైంది? నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేసేశారు. ఎవరో కిడ్నాప్ చేసుంటారని నువ్వు ఎలా ఖచ్చితంగా చెప్పగలవు? చూడు, పోలీసులు వెతుకుతున్నారు. వాడు ఎలాగోలా దొరుకుతాడు. ఇప్పుడు నా కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తాడో తెలీదు. అవును అంకుల్, మేము కలిసే వెళ్తాం. అక్కడ ఒక టర్నింగ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి రోహన్ వాడి స్కూల్కి వెళ్తాడు. తర్వాత మేము కూడా మా స్కూల్కి వచ్చేసాం. సరే, స్కూల్ వదిలిన తర్వాత? స్కూల్ అయిన తర్వాత ఆ టర్నింగ్ లో రోహన్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ వాడు అక్కడికి రానే లేదు. నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా నిన్ను ఫాలో చేస్తున్నట్టు నీకు అనిపించిందా? లేదు అంకుల్, అలాంటిదేమీ లేదు. ఖచ్చితంగా ఇది వాడే చేసి ఉండాలి. వాడే నా కొడుకుని చంపేసి ఉండాలి. నేను మీకు అప్పుడే చెప్పాను, మీరెవరూ వినలేదు, నన్ను నమ్మలేదు. రోహన్
అయ్యో నా కొడుకు ఆ రోహన్. అరే నేనేం చేయను. రోహన్ బాడీ మాకు బక్కోరి అడవిలోనే దొరికింది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాం. దిలీప్ సార్, మళ్ళీ నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టాలనుకునే వాళ్ళు ఉన్నారా? మీతో ఎవరికైనా విరోధం అనేది ఉందా? ఎందుకని మీ అబ్బాయిని అలా మెడకాయ పిసికి చంపారు? సార్ సార్ నేను ఒక చిన్న కాంట్రాక్టర్ని సార్. సార్ ఎవరితోనూ నాకు ఎలాంటి శత్రుత్వం లేదు సార్. ఈ మధ్య మిస్సింగ్ కంప్లైంట్లు చాలా వస్తున్నాయి. 7 ఏళ్ల పాటు కనిపించిన వాడు దొరకకపోతే కేసుని క్లోజ్ చేసేస్తారు. కానీ మీ కేసు మాత్రం 9 ఏళ్లుగా నడుస్తుంది. మీ కొడుకు యువతే కదా సార్. వాడు ప్రాణాలతో ఉండుంటే ఈ పాడికి తిరిగి వచ్చుండాలి కదా. వాడు తిరిగి రాలేదంటే చనిపోయాడంటారా? అలా చచ్చిపోయి ఉంటే సరిగ్గా చెప్పండి అయ్యా, మళ్ళీ నేను మిమ్మల్ని వెతుకుడు రాను కదా. పదకొండు గంటలకు తిరిగి వచ్చేస్తాను నాన్న. ఆ స్టాకర్ గురించి ఏదైనా తెలిసిందా? లేదు సార్. ఆ స్టాకరే అతన్ని కిడ్నాప్ చేసి చంపాడంటే వాడు ఎందుకని చేశాడు? సైకో కిల్లర్ అయి ఉంటాడేమో. ఇప్పటి వరకు కాలే రాలేదు సార్. ఆ అమ్మాయి మౌనం కాబట్టి అరిచే ప్రసక్తే లేదు సార్, అందుకే చెప్తున్నా. ఒకవేళ వాళ్ళ అమ్మానాన్నకి ఆ కిల్లర్ ఏదైనా మెసేజ్ ఇస్తున్నాడా? ఆ దిలీప్ తర్వాత కిషోరి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేయి. వాళ్ళు ఇంతకుముందు ఏదైనా తప్పు చేశారేమో చూడు. గణేష్ చెప్పు. సార్, పాటిల్ నగర్లో ఒక టీ కొట్టాడు ఉన్నాడు. అతను ఏం చెప్తున్నాడంటే ఒక వ్యక్తి రోహన్ని వాళ్ళ అమ్మని ఫాలో అయ్యాడని చెప్తున్నాడు. వాళ్ళ మీద కోప్పడ్డాడంట. ఒక పంచే, ఆ టీ కొట్టుని వెంటనే తీసుకురా. చెప్పు సురేష్, నువ్వేం చూసావు? సార్, ఒకడు మా షాప్కి టీ తాగడానికి వస్తుంటాడు. గణేష్ చూపించిన ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి వాళ్ళ అమ్మని వాడు చూసుకుంటూ ఉంటాడు. తర్వాత వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు. ఎవరు వాడు? ఇంతకుముందు నీ కొట్టుకు వాడు వచ్చాడా? లేదు సార్, వీడే మా కొట్టుకి మాటికి వస్తుండేవాడు. ముఖం గుర్తుందా? స్కెచ్ గేసి చూస్తాం. కుదిరినంత వరకు ప్రయత్నిస్తాను సార్. సార్ ఇదే ఆ స్టాకర్ స్కెచ్ సార్. కిషోర్ రోగన్ని ఫాలో చేసింది ఈ వ్యక్తే సార్. అన్ని చోట్లకి వీడి పోస్టర్లను పంపి మన ఇన్ఫార్మల్స్ కూడా పంపించు. వీణ్ణి తొందరగా పట్టుకొని తీరాలి. అవును, ఇంచుమించు ఇలాంటి వాడే నన్ను ఫాలో అవుతూ వచ్చాడు. కానీ వీడు రోహన్ ఎందుకలా? కిషోర్ గారు, మీరు వెంటనే కనిపెట్టేశారేంటి? కానీ పోయినసారి మేము ఇతని గురించి అడిగినప్పుడు మీరు లేదన్నారే, సరిగ్గా చూడలేదని కూడా చెప్పారు. సార్, నేను ముందుగానే చెప్పాను నాకు పూర్తిగా ఏది గుర్తు లేదని. ఎందుకంటే వాడు అసలు ఎదురుగా నుంచోలేదు. అసలు వీడు ఎవరో ఏమిటో నాకు తెలియదు సార్. నమస్తే సార్. వీడి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోండి. పోలీసు వాళ్ళు కూడా వీడిని వెతుకుతున్నారు. వీడిని పోలీసులు పట్టుకోకముందే మనం పట్టుకోవాలి. మీరు ఫ్రీగా ఉండండి సార్, నేను చూసుకుంటాను. సార్, స్టాకర్ ఎవరో తెలిసింది. అందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తనని ఎవరో అటాక్ చేస్తారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు సార్. తన పేరు సునీల్. కత్తితో అటాక్ చేశారు. అందువల్ల కత్తి బయటకొచ్చింది. తనే రక్తం కారుతూ ఇక్కడి దాకా రావడం జరిగింది. కానీ ప్రాణాలకు ప్రమాదం లేదు. మీరతన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ. యా. నీ పేరేంట్రా? సునీల్ సార్. ఏమైంది? ఇది ఎలా జరిగింది? నేను నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తున్నాను. అప్పుడు దారిలో ఎవరు మీరు? ఎవరు నేను అటాక్ చేసింది? నాకిక్కడ ఎవరో శత్రువులు లేరు సార్. పైగా నేను ఈ ఊరికొచ్చి కొన్ని రోజులే అయింది. ఈ లేడీ, ఈవిడెందుకు నువ్వు పద్దాక ఫాలో అవుతూ ఉన్నావు?
సార్ ఈమె చూడ్డానికి అచ్చం నాకు తెలిసిన ఒక అమ్మాయిలాగే ఉంటుంది సార్. కానీ 3-4 రోజులు ఫాలో అయిన తర్వాత ఆ లేడీ కాదని తెలిసి నేను ఫాలో అవడం మానేశాను సార్. నీకు ఆవిడ తెలిసినట్లుగా కనపడింది కదా, నువ్వు వెంటనే ఆవిడని అడిగేవచ్చు కదా. సార్ ఎవరో తెలియని లేడీతో రోడ్డు మీద మాట్లాడడం ఎలా సార్? ఒక లేడీని ఫాలో అవడం నీకు తెలుస్తుంది, ఆవిడ నుంచోబెట్టి అడగడం తెలీదా? మరి ఈ పిల్లవాడు, వీడు నీకు తెలుసా? తెలుసు సార్. ఈ పిల్లాడు కూడా ఆ లేడీతో పాటే ఉంటాడు. కానీ ఏం జరిగింది సార్? మర్డర్. ముందుగా ఈ పిల్లని కిడ్నాప్ చేశారు, తర్వాత చంపారు. అలాగే నువ్వు కూడా వీళ్ళ అమ్మని కొడుకుని కూడా ఫాలో చేశావు. ఇప్పుడు నిన్నే ఎవరు అటాక్ చేశారు? దీనికంతా కనెక్షన్ ఏంట్రా? ఏ కనెక్షన్ లేదు సార్. నేను కేవలం 4-5 సార్లు ఫాలో అయ్యానంతే సార్. నాకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు సార్. నువ్వు ఎక్కడుంటున్నావురా? నీ ఫ్యామిలీ ఎక్కడ? సాయి మందిర్ పక్కన ఒక కాలనీలో ఉంటున్నాను సార్. 15 రోజుల క్రితమే నేను ఇక్కడికి వచ్చాను. అంతకుముందు నేను ముంబైలో ఉండేవాడిని, ఒక మొబైల్ కంపెనీలో పనిచేసేవాడిని. సార్ తను అబద్ధం చెప్తున్నాడు. తను మిమ్మల్ని ఫాలో చేయడం మానేస్తే గనక అప్పుడు కిషోరి రమాకాంత్ దగ్గరికి వచ్చి స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలని చెప్పండి. సార్ ఎవరో ఒకరు నన్ను ఫాలో అవుతూ వస్తున్నారు. మీకు అతను తెలుసా? ఇప్పుడు మనకున్న ఈ సునీల్ జోషి సస్పెక్ట్. ఎందుకంటే రోహన్ని వాళ్ళ అమ్మని కూడా వీడే ఫాలో చేశాడు. కానీ వీడి ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు. ఒక పని చేయి, ఒక కానిస్టేబుల్ని పంపించి విచారించమను. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి చెప్పు, వాళ్ళని డిశ్చార్జ్ చేసేటప్పుడు మనకి చెప్పమను. ఇప్పుడు వాడు పూణేలో ఎక్కడ ఉంటున్నాడో అక్కడ, బొంబాయిలో కూడా వాడు ఏంటో చెక్ చేయండి. సార్, కిషోరా వాళ్ళింట్లో పనిచేసే సంగీతతో మాట్లాడాను సార్. వాళ్ళేం చెప్పారు? నా పేరు బయటికి రాదుగా, లేదంటే నా ఉద్యోగం పోతుంది. సంగీత, నువ్వేం భయపడకు. నీకు తెలిసి చెప్పు, ధైర్యంగా ఉండు. నాకేమనిపిస్తుందంటే దిలీప్ సార్కి రోహన్ అంటే అసలు ఇష్టం లేదని. అసలు ఏం చేస్తున్నావు? ఆపు. వాడి పని వాడే చేసుకోవాలని చెప్పాను కదా. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఎలా చూస్తున్నాడో చూడు. వాడి పని వాడిని చేసుకోనివ్వు. మీ అబ్బాయి మాట్లాడలేడు, పనులు చేసుకోలేడని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. బయట నేను అసలు తల చూపించుకోలేకపోతున్నాను. నాకిప్పుడు కూడా ఏమనిపిస్తుందంటే రోహన్ని చంపిన వాళ్ళు దిలీప్కి, కిషోర్కి ఏదో మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు. అప్పుడు దిలీపే మనుషుల్ని పెట్టి తన కొడుకుని చంపించాడా? పని పూర్తయ్యాక సునీల్ కూడా చంపించాలని చూశాడు, ఎవిడెన్స్ లేకుండా చేయడానికి. ఎవరు? ఇప్పుడు అవసరపడి మనం ఏ నిర్ణయం తీసుకోలేం. అన్ని యాంగిల్ నుంచి చెక్ చేద్దాం. ఒక్క విషయం కనిపెట్టు, సునీల్ జోషి అల్లి మగజానికి ఏదైనా కనెక్షన్ ఉందామని. అంతలో నేను కిషోర్తో మాట్లాడతాను. సార్ ఎలాంటి నాన్నకైనా పిల్లడి మీద నమ్మకం లేకుండా ఉంటుందా? సార్ రోహన్ ని చాలా పాజిటివ్ గా మార్చాలనుకున్నారు, అందుకని సొంత కొడుకుని చంపేస్తారంటారా? ఇలా చూడండి, నేను కట్టంటేటిగా మీ దగ్గర ఒక విషయం అడుగుతున్నాను. దిలీప్ సునీల్ని అటాక్ చేయడానికి ఏదైనా ఛాన్స్ ఉందా? రోహన్ హత్యకి దానికి ఏదైనా కనెక్షన్ ఉందా? సార్ ఇక చాలు పిచ్చి పిచ్చిగా వాగొద్దు. నా కొడుకుని నా నుంచి వేరు చేశారు. నా జీవితం నాశనం అవుతుంది. మీరేమేమో ఊహించుకుంటున్నారు. మా ఆయన అనుమానిస్తున్నారా? ఇలా చూడండి మేడం, మిమ్మల్ని మేము టార్చర్ పెడతలేదు. మీ కొడుకుని చంపిన వాళ్ళని మేము కనిపెట్టాలని చేస్తున్నాం. అందువల్ల మేము అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. మీ హస్బెండ్ సునీల్ మీ అబ్బాయిని చంపడానికి ఛాన్స్ ఉందా? అతను రోహన్ని చంపడానికి ఛాన్స్ ఉందా? ఎన్నిసార్లు చెప్పును ఆయన అలా చేసే అవకాశమే లేదని. ఆయన నిజంగా చాలా మంచోడు, కాస్త కోపడతాడు. కానీ నాలాగా ఎవరు ఆయన అర్థం చేసుకోలేరు. ఆయన మాత్రం లేకపోతే ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. మీరే ఆలోచించండి. ఎవరు నా ప్రాణాన్ని కాపాడారో, నాకు ప్రాణం ఇచ్చారో, నాకు జీవితాన్ని ఇచ్చారో అలాంటి వాడు కొడుకుని చంపేస్తారంటారా? నేను మీతో ఏం మాట్లాడను. హీ ఈజ్ ఫిట్ నౌ. మేము అతన్ని డిశ్చార్జ్ చేస్తాం, మీరు తీసుకువెళ్ళొచ్చు. ఇప్పుడు నిన్ను వెళ్ళనిస్తున్నాను, కానీ ఎప్పుడు నిన్ను గమనిస్తూనే ఉంటాము. మాకు తెలియకుండా నువ్వు సిటీ నుంచి బయటకు వెళ్ళకూడదు. రోజు స్టేషన్కి వచ్చి నువ్వు సంతకం పెట్టాల్సింది అర్థమైందా? అలాగే సార్, మిమ్మల్ని కలవడానికి రోజు వస్తాను. ఇప్పుడు వెళ్తాను. సార్, గత కొన్ని రోజులుగా ఈ పక్కనున్న ఏరియాల్లో కొన్ని స్కెలిటన్ పార్ట్లు దొరుకుతున్నట్టుగా చెప్తున్నారు. అందులో ఒక పెద్ద విషయం జరిగింది సార్. ఏదో ఒక బండి కింద స్కెలిటన్ పుర్రె దొరికింది. ఇంతవరకు ఎన్ని ఎముకలు దొరికాయో అవి మొత్తం టెస్ట్ పంపించు. వెంటనే రిపోర్ట్ తీసుకో.
సార్ సార్ దిలీప్ గురించి ఇప్పుడే ఒక విషయం తెలిసింది సార్. దిలీప్ హిస్టరీ షీట్తో సునీల్ని చంపడానికి సుపారి గ్యాంగ్కు డబ్బులిచ్చాడు. నమస్తే సార్. ఏంటి? సార్ లోపలికి రావచ్చా? రా గణేష్. సార్ నిన్న రాత్రి సునీల్ని ఫాలో అయ్యాను సార్. తను అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక గొయ్యి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. తను చాలా టెన్షన్గా ఉన్నాడు సార్. ఈ సునీల్ అంటే నాకు ఇంతకుముందే సందేహం ఉంది. ముందుగా మనం దిలీప్ గురించి అడిగినప్పుడు అసలు నాకు అతను ఎవరో తెలియదని చెప్పాడు. మరి దిలీప్ వాడిని చంపడానికి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చాడు? దిలీప్ ఆర్ సునీల్ వాళ్ళిద్దరిని తీసుకురా. అలాగా హిస్టరీ షీటర్ని కూడా రమ్మను. వాడి పేరేంటి? డగులు సావన్. సార్ ఎందుకని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టారు? చెప్పండి, మీకు ఎటువంటి సమస్య వచ్చింది? సార్ నాకు దిలీప్కి ఎలాంటి గొడవ లేదు సార్. అలాగా రోహన్ కుమార్ చంపే కాంట్రాక్ట్ గురించి నువ్వు గొడవ పడుతూ ఉన్నావా? సార్ అసలు మీరు ఏం ప్రశ్న అడుగుతున్నారు? నేను రోహన్ని చంపడానికి ఎందుకు ఇలా చేస్తాను సార్? విషయం క్లియర్గా ఉంది. నీకు రోహన్ అసలు నచ్చలేదు. వాడు మూగా చెవుడైనందువల్ల. నీకు ఆల్రెడీ తెలుసు వాళ్ళిద్దరిని ఫాలో అవుతున్నాడని. నువ్వు దాన్ని బాగా యూజ్ చేసుకున్నావు. సునీల్ చేతులతోనే నీ కొడుకుని చంపించావు. నీ గురించి అసలు బయటికి రాకూడదని నువ్వు సునీల్కి కాంట్రాక్ట్ ఇచ్చావు. సార్ నేను సాదాసీదా వ్యక్తిని సార్. ముంబైలో మొబైల్ కంపెనీలో పనిచేసేవాడిని. ఈ ఊళ్ళో సొంతంగా షాప్ పెడదాం అనుకున్నాను. సార్ నేను మీకు ఏ యాంగిల్లో సుపారీ తీసుకునే వాళ్ళ కనిపించాను సార్. అది కూడా చిన్న పిల్లాడిని. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? నా నా కొడుకుని చంపేశారు సార్. ఎవడు చంపాడో వాడిని పట్టుకోకుండా నన్నే మీరు అనుమానిస్తున్నారా? ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. నేనే నా రోహన్ని చంపమని సునీల్కి వెళ్ళి సుపారీ ఇచ్చుంటాను అనుకుంటున్నారా? సార్ నేను చెప్పేది నిజం సార్. నిజంగా నాకు ఏమీ తెలియదు సార్. సునీల్ ఎవరో నీకు తెలియదు కదా? తెలియదు సార్. ఓకే, ఇప్పుడు కూడా నువ్వు అదే చెప్తావా? నాకు సునీల్ తెలీదని చెప్పు. అవును అవును నేనే ఇచ్చాను ఆ కాంట్రాక్ట్. కానీ టైం బాగుంది కాబట్టి వాడు వెళ్ళిపోయాడు, తప్పించుకున్నాడు. కానీ నాకు మాత్రం ఇంకొక ఛాన్స్ దొరికిందంటే వాడిని వదిలిపెట్టను, ఖచ్చితంగా చంపేస్తాను. రోహన్ ఎలా ఉన్నా పర్వాలేదు సార్. వాడు నా కొడుకు సార్. నేను వాడి మీద ప్రాణమే పెట్టుకున్నాను సార్. వాడంటే ఇప్పుడు కూడా నాకు ఇష్టమే. ఒక పక్కన నీ కొడుకుతో నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావు. సొసైటీలో నీ పేరు చెడిపోయింది. నీ కొడుక్కి చెవుడు మూగాని. హఠాత్తుగా నీకు అతని మీద ఎందుకు ఇంత ప్రేమ వచ్చింది? ఇలా చూడు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మర్యాదగా నిజం ఒప్పుకో. అవును సార్, నేను చెప్పేది నిజం. కావాలంటే ఇప్పుడు మీరు వీడిని అడిగి చూడండి. మేము వాడిని వెతికి కనిపెట్టలోపే వేరే వేరే ఎవడో వాడిని తీసుకెళ్ళిపోయాడు. అవును సార్, నేను ఈ విషయం ముందే చెప్పాను కదా సార్. నా కాంట్రాక్ట్ ఇచ్చింది నిజమే, కానీ నేను చేయడానికి ముందే ఇంకెవరో చేశారు. మీకేమనిపిస్తుంది సార్? అసలు నిజం చెప్తున్నారు వీళ్ళు? ఇప్పుడు మనం ఏది డిసైడ్ చేయలేం సుహాస్. ఈ కాలంలో మనుషులు ఎప్పుడైనా చేస్తారు, ఏదైనా చేస్తారు. అది కనిపెట్టే మనమే కష్టపడాలి. దిలీప్ తర్వాత సునీల్, వాళ్ళ కాల్ రికార్డ్స్ చెక్ చేయి. ఏదైనా క్లూ దొరుకుతుంది. రైట్ సార్. సార్ ఎఫ్ఎస్ఎస్ రిపోర్ట్ వచ్చింది. అదే సార్, ఆ ఎముకలు ఉన్నాయి కదా, అదంతా వేరే వ్యక్తిదంట సార్. తన వయసు 25 నుంచి 30 లోపు ఉంటుందంట సార్. ఆ ఎముకలు 9 ఏళ్ళు పాతవి. ఒకే మనిషిదా? 9 సంవత్సరాల క్రితం పాతిపెట్టిన స్కెల్టన్ తీసి అక్కడెక్కడ విసిరి పడేశారు సార్. ఆ సునీల్ కూడా 9 సంవత్సరాల తర్వాతే వచ్చాడు. ముంబైలోనయ్యా, ఒక ఫ్యాక్టరీలో, మొబైల్ ఫ్యాక్టరీలో. గణేష్ సునీల్ని అడవిలో నుంచోనున్నాడని మనకు చెప్పాడు కదా. సార్ సరిగ్గా ఇక్కడే సార్ నేను సునీల్ని చూసింది. ఇది ఇంకొక ఎముక సార్. 9 సంవత్సరాల తర్వాత ఆ స్కెలిటన్ తను బయటకు తీశాడు. అసలు ఏం చేయాలని అనుకుంటున్నాడు? వాడి రహస్యం బయటికి తెలియకూడదనుకుంటున్నాడు. అన్ని చోట్ల చెక్ చేయండి. సుహాస్, ఇదేదో కారు లేకపోతే టెంపో ముద్రలా ఉంది కదా. ఆ బండేదో ఇటు పక్కన వచ్చి అటు వెళ్ళిపోయింది. కానీ ఈ దారిలో వెళ్ళాలంటే చాలా డ్యామేజీగా ఉంటుంది కదా. అప్పుడు కావాలనే ఈ రూట్ని ఎవరో వాడుకున్నారు. ఎవరికి కనపడకుండా వచ్చి వెళ్ళారు. అవును సార్, ఈ దారిలో చాలా ఈజీగానే వచ్చి వెళ్ళుండొచ్చు. చుట్టుపక్కల అన్ని కొట్లు, పెట్రోల్ బంక్, దాబా, ట్యాక్సీ, తర్వాత టెంపో స్టాండ్ అన్ని చోట్ల విచారించండి. అది కాకుండా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. ఎవరైనా సరే ఇటు పక్కకి బండి వచ్చి వెళ్ళడం చూశారేమో. కిషోర్ ఎందుకు స్టాక్ చేశాడు? తర్వాత రోహన్ కిడ్నాప్ చేసింది, మర్డర్ చేసింది ఈ గొయ్య. ఈ విషయాల్లో కామన్గా ఉన్నది అదే సునీల్. ఈ సునీల్ని మళ్ళీ ఒకసారి రమ్మను.
దాదాపుగా 9 సంవత్సరాలుగా ఎన్ని అన్సాల్వ్డ్ కేసెస్ ఉన్నాయో అన్ని ఫైల్స్ని రీఓపెన్ చేయి. పూణే పోలీసులకి 9 సంవత్సరాలు నిండిన ఒక ఎముకల గూడు దొరికింది. 7 సంవత్సరాల పిల్లాడి మర్డర్ మధ్యలో ఉన్న కన్ఫ్యూషన్ ని సాల్వ్ చేయడానికి ఇంకొక క్లూ కూడా దొరికింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులందరూ 9 ఏళ్లుగా ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్ని తవ్వి బయటికి తీశారు. ఇద్దరిని గుర్తుపట్టారు కూడా. సార్ 9 ఏళ్లకు ముందు అన్సాల్వ్డ్ మిస్సింగ్ కేసు ఎన్నుంటాయి, కానీ ఈ కేసు మన కేసుతో సూట్ అవుతుంది. 28 ఏళ్ల గోకుల్ కథం. గోకుల్ కథం. వీడి ఫ్యామిలీని మీట్ చేయండి. 9 సంవత్సరాల క్రితం జరిగిన కథ అడగండి. రైట్ సార్. ఏంటి? అవును సార్. సార్ అసలు పెళ్ళే వద్దన్నారు. ఏం చేయాలరా అంత తలరాత. నాన్న బా పట్టుబడుతున్నారు. కిషోరికి పెళ్లి గోకుల్తో పాటు 9 ఏళ్లకు ముందే జరిగింది. పెళ్లి జరిగిన కొద్దేళ్లకే మే 29, 2010లో తను ఏం చెప్పి వెళ్ళాడంటే ముంబైకి ట్రిప్ వెళ్తున్నట్టు చెప్పాడు. ముంబైకి వెళ్ళినవాడు తిరిగి రాలేదు. ఈ కిషోర్, సునీల్, తర్వాత దిలీప్, ఖచ్చితంగా వీళ్ళలో ఏదో కనెక్షన్ ఉంది. నువ్వు గోకుల్ వాళ్ళ ఫాదర్ని DNA శాంపిల్కి తీసుకెళ్ళు. వాళ్ళ ముగ్గురిని నేను చూసుకుంటాను. సార్, మా అబ్బాయి గురించి ఏమైనా తెలిసిందా సార్? మాకు కొన్ని ఎముకలు దొరికాయి. మీ డిఎన్ఏని దాంతో మ్యాచ్ చేద్దామని అనుకుంటున్నాము. అందువల్ల సంవత్సరం అవకాశం ఉంది. సార్, సునీల్ నిన్నటి నుంచి సైన్ చేయడానికి రాలేదు సార్. నేను ఇంటికి వెళ్ళి చూస్తే వాడు అక్కడే లేడు సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. సార్ మీరు నా కొడుకుని ఎలాగో కనిపెట్టలేకపోయారు, కానీ ఇప్పుడు నా పెళ్ళం కూడా కనిపించట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఏమంటున్నావు? నీ భార్య ఎన్నింటికి బయటికి వెళ్ళింది? 2 అయింటుంది. కాదు 1 గంటకి. మారి మారి సమస్యలు నీ ఇంట్లోనే ఎందుకు జరుగుతున్నాయి? కిషోర్ నేను వేదన కిడ్నాప్ చేసి పెట్టావా? నా కొడుకు కేసుని సాల్వ్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు నా పెళ్ళం కనిపించట్లేదని చెప్తున్నాను. మీరు నన్నే అనుమానిస్తున్నారా? నీ భార్యకి 9 సంవత్సరాల క్రితమే పెళ్లి ఒకసారి అయింది. తర్వాత వాళ్ళ మొగుడు ఒకసారి కనపడకుండా పోయాడు. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత గానీ నువ్వు తనని పెళ్లి చేసుకున్నావు. నువ్వెందుకని తనని పెళ్లి చేసుకున్నావు? దానికి కారణం ఏంటి? నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో నేను అదే చెప్పనా? చేస్తున్నాను. నువ్వెందుకు కిషోర్ గారిని పెళ్లి చేసుకున్నావని? నువ్వు కిషోర్ గారిని ఆల్రెడీ ప్రేమించావు. ఆవిడ కూడా నిన్ను ప్రేమించింది అనుకుంటా. అంతే, వెంటనే వాళ్ళ మొగుడిని చంపేసి మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. రోహన్ విషయానికి వస్తే వాడికి మాటలు రావు, చెవుడు కూడా. వాడి మీద నీ కసి తీర్చుకున్నావు. వాడిని మిగతా వాళ్లతో కంపేరింగ్ చేశావు. నీ కసిని తీర్చుకోవడం కోసం ఆ కుర్రాన్ని చంపేశావు. ఈ విషయం కిషోర్ గారికి తెలిసినప్పుడు కిషోర్ గారిని కూడా నువ్వు దాచేశావు. లేకపోతే ఆవిడ్ని కూడా. ఏ అడవి ప్రాంతం నుంచైతే గోకుల్ ఎముకలు దొరికాయో పోలీసులు హైవేలో ఆ అడవిని కరెక్ట్ చేసే ప్రతి రోడ్లోనూ ఉన్న సీసీటీవీ కెమెరాల్ని పోలీసులు జాగ్రత్తగా చెక్ చేస్తున్నారు. అందులో ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఒక టెంపో అడవి ప్రాంతంలోకి వెళ్లడం గమనించారు. కాసేపటి తర్వాత ఆ బండి తిరిగి వచ్చింది. ఆ బండి పక్కియా అనే వ్యక్తికి చెందింది. ఏంటి భోజనం ఎలా ఉంది? పట్టుకోండి. నోరు తెరవడానికి ఇంకా టైం కావాలా? నేను తర్వాత రానా? సార్ చెప్పేస్తాను సార్. సార్ ఒక వ్యక్తి నా టెంపోని అద్దెకి తీసుకున్నాడు సార్. ఈ ఇద్దరిలో వాడెవరు? వీళ్ళిద్దరూ కాదు సార్. సార్ చెప్పరా, ఎవడాడు? సార్ సార్ ఇతను 2 రోజుల ముందు స్టేషన్కి వచ్చాడు. ఎవరు లేరుగా మేడం. దిలీప్ హిస్టరీ షీట్తో సునీల్ని చంపడానికి సుపారీ ఇచ్చాడు సార్. మీరిక్కడ ఏం చేస్తున్నారు సార్? మాతోనే ఉంటూ నువ్వు ఇంత పెద్ద ఆట ఆడతావని చెప్పి కలలో కూడా అనుకోలేదు. సుహాస్, చెక్ చేయి. మర్యాదగా నువ్వు నిజాలు చెప్పావంటే తప్పించుకోవచ్చు. నువ్వు చెప్పు. 9 సంవత్సరాల క్రితం రోహన్ని ఇప్పుడు గోకుల్ని ఎందుకు చంపావు? సునీల్ ఎందుకోసమని ఇక్కడ తీసుకొచ్చి కట్టిపడేశావు? వాడికి నీకు సంబంధం ఏంటి? అంతా చెప్తాను సార్, కానీ ఒక్క విషయం నిజం సార్, నేను తన్ని చంపలేదు.
జరిగిందంతా నేను చెప్తాను. కిషోరికి నాకు ఎఫ్ఐఆర్ ఉంది. మేమిద్దరము ప్రేమించుకునేవాళ్ళం. నేను నిన్నే ఇష్టపడుతున్నాను రమాకాంత్. ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకోగలను? పెళ్లి చేసుకో, కానీ తనతో సంసారం చేయకు. మిగతాదంతా నేను చూసుకుంటాను. నువ్వు సంసారం చేస్తే తర్వాత ఏం చేస్తానో తెలీదు. కులము మతము అని మమ్మల్ని విడదీశారు. అందువల్లే మేం పెళ్లి చేసుకోలేకపోయాం. ఆ తర్వాత ఒకరోజు వాళ్ళ నాన్న గోకుల్తో తన పెళ్లి జరిపించాడు. ముందుగానే అనుకున్న విధంగానే తను ఎవరిని పెళ్లి చేసుకున్నప్పటికీ నాకే సొంతమన్న భావనలో ఉన్నాను. సమయం దొరికినప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము. రమాకాంత్ చెప్పిన విషయాన్ని నేను చేశాను. నేను గోకుల్ నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అసలు నా దగ్గరికి కూడా అతని రానివ్వలేదు. ఈరోజు ఏమైంది? తలనొప్పిగా ఉంది. ఏంటి ఈరోజు కూడానా? మనకి పెళ్లి 15 రోజులు అవుతోంది. నాతో బ్రతకడం ఇష్టం లేకపోతే ఎందుకు నేను పెళ్లి చేసుకున్నావు? గోకుల్ కోపం రోజు రోజుకి ఎక్కువైంది. కానీ ఒకరోజు సార్, నేనే మరొక నంబర్ నుంచి గోకుల్ కాల్ చేశాను. తన ట్యాక్సీని ముంబైకి బుక్ చేశాను. నువ్వు ట్యాక్సీ తోస్తావు కదా? సార్, ముంబైకి వెళ్ళాలి. వెళ్ళొచ్చు సార్. నైట్కంతా తిరిగి వచ్చేద్దాం. ముంబైకి వెళ్తున్నాను, తిరిగి వచ్చేస్తాను. జాగ్రత్తగా ఉండు. మేమక్కడికి వెళ్ళగానే సునీల్తో కలిసి తన్ని చంపేశాము. ఆ తర్వాత మేము అతని ట్యాక్సీని నీళ్లలో పడేశాము. అంతా నాశనం చేశాం. సునీల్ ముంబై వెళ్ళిపోయాడు. నాకు కిషోరాకి పెళ్లి జరుగుతుంది కదా. అలా జరిగితే మా మీద సందేహం వస్తుందనుకున్నాము. నేను పోలీస్గా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కు వెళ్ళాను. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు కిషోరాని వాళ్ళ నాన్న ఎవరికో ఇచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ కిషోరా భర్తని హత్య చేయడానికి నాకు మనసు రాలేదు. 9 ఏళ్ల తర్వాత సునీల్ మళ్ళీ మా జీవితంలోకి వచ్చాడు. తను కిషోరాని ఫాలో చేయడం మొదలుపెట్టాడు. తన్ని బ్లాక్మెయిల్ చేయసాగాడు. నాకు 5 లక్షలు ఇచ్చేసి నీ కాపురాన్ని కాపాడుకో, నాకు నా భాగం కావాలి. లేదంటే నేను ఎలా వెంటాడుతానంటే మీ ఇంటికే వచ్చేస్తాను. కిషోరి నా కోసం స్టేషన్కొచ్చింది. కిషోరి, నువ్వా? ఆ సునీల్ తిరిగొచ్చాడు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మన జీవితం నాశనం అయితే నేను చూస్తూ ఊరుకోను. ఏదో ఒకటి చేయాలి. తను కంప్లైంట్ చేయడానికి స్టేషన్కొచ్చింది. ఆ తర్వాత భర్తను కూడా స్టేషన్కు తీసుకొచ్చింది, అనుమానం రాకుండా ఉండడానికి. నేను ముందు సునీల్ని చంపడానికి పెద్ద ప్లాన్ వేశాను, కానీ వాడు తప్పించుకున్నాడు. ఆ తర్వాత నేను అబద్ధపు కథలని చెప్పి దిలీప్ మీద అనుమానం వచ్చేలా చేశాను. జాగ్రత్తగా చూడు, పోలీసులు వీడినే వెతుకుతున్నారు. మీరు ఫ్రీగా ఉండండి సార్, నేను చూసుకుంటాను. నేనెంతో ట్రై చేశాను. పోలీసులు సునీల్ని వదలకూడదనుకున్నాను, కానీ ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడం వల్ల అతన్ని వదిలేశారు. కానీ నాకు తెలుసు అతను గోకుల్ బాడీ చూపించి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడని. అందుకని 9 ఏళ్ల ముందు జరిగిన గోకుల హత్యని బయటికి తీశాను. ఆ తర్వాత అతని ఎముకలు కూడా అక్కడే పడేశాను. సునీల్ ఏం చేస్తాడనుకున్నానో అదే చేశాడు. ఎందుకంటే అతన్ని నా దగ్గరలోనే చూశాను. నేను సునీల్ని అట్రాక్ట్ చేసి అతన్ని కట్టేశాను. నోరు తెరవకూడదని అతనితో చెప్పాను, కానీ అందుకు అతను ఒప్పుకోలేదు. కిషోరి గారికి అఫైర్ ఉందని చెప్పి ఎందుకు డ్రామా చేశావు? నన్ను కలవడానికి వచ్చినప్పుడు సందేహంగా వచ్చింది. ఇదంతా జరిగింది నా కారణంగానే అనుకుంది. పిల్లాడు కనిపించకుండా పోవడంతో టెన్షన్ పడింది. అందుకే ఆలోచించకుండా మీకు కంప్లైంట్ ఇచ్చింది. గోకుల్ని చంపడం వల్లనో సునీల్ వెంటపడడం వల్లనో తన మనసు మార్చుకుంది. నేను చాలా భయపడిపోయాను. తన కొడుకు కారణంగా అంతా చెప్పేస్తుందేమో అనుకున్నాను. ఆ భయంలోనే నేను తన్ని కూడా కిడ్నాప్ చేశాను. నువ్వు అన్ని విషయాల్ని స్టెప్ బై స్టెప్గా పక్కాగా చేశావు. ఏ ఒక్క విషయం కూడా మా కంట్లో పడకూడదని నువ్వు జాగ్రత్తగా చేశావు. కానీ నువ్వు ఒక్కటి మాత్రం మర్చిపోయావు. మేము పోలీసు వాళ్ళం, బూడిదిలోంచి కూడా నిప్పు తీసుకొస్తాం. నువ్వు ఇటువంటి ఇంటెలిజెంట్ అని నువ్వు పోలీస్ పని చేసేటప్పుడు చూపించుంటే ఖచ్చితంగా నువ్వు జీవితంలో గొప్పవాడిగా ఉండేవాడివి. రోహన్ హత్య వెనుకున్న నిజమేంటి? ఆ రమాకాంత్ నన్ను తక్కువ అంచనా వేశాడు కదా. చంపేశాను నేను నీ కొడుకుని. ఇప్పుడు నువ్వు నాకు 5 లక్షలు కాదు 10 లక్షలు ఇవ్వాలి. లేదంటే నేను జరిగిందంతా నీ భర్తతో చెప్పేస్తా. నువ్వు వేరే వాడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నావని, అలాగే నువ్వు నీ ప్రేమికుడు కలిసి నీ మొదటి భర్తని చంపేశారని కూడా చెప్తా. ఈ విషయాన్ని రమాకాంత్కి తెలిసిన తర్వాత సునీల్ ఆయన్ని బాగా కొట్టాడు. 9 ఏళ్ల ముందు నేను చేసిన ఆ పాపం నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తుందని అనుకోలేదు. ఒక కుట్రాన్ని ఎంత సామర్థ్యంగా చేసినా దాన్ని ఎంత దాచాలనుకున్నా
అది తప్పకుండా ఒకరోజు బయటపడుతుంది కదా. నువ్వు ఆత్మహత్య చేసుకుందాని వెళ్ళావు, అది మాత్రమే నాకు తెలుసు. నాతో పాటు ఇన్ని సంవత్సరాలు గడిపావు. నువ్వు నా నుంచి ఎన్ని విషయాలు దాచావు. నాకు నువ్వు కనీసం ఒక్క మాటైనా చెప్పుండొచ్చు కదా. చెప్పుంటే ఇవాళ మన కొడుకు రోహన్ బతికుండేవాడు కదా మనతో పాటు. కానీ నువ్వు మోసం చేశావు. మన కన్న బిడ్డని ఇవాళ ఎలా చేసేసావు కదా. అదంతా అబద్ధం. నీపై పెట్టుకున్న ప్రేమే నిజం. ఆ ప్రేమను ఎక్కడ కూలిపోతాను అనే నేను మీ దగ్గర ఏమీ చెప్పలేదండి. దయచేసి నన్ను క్షమించండి. తప్పుకు రైట్కి వ్యత్యాసం ఒక మనిషికి తెలిసిందంటే, మంచేది చెడేది తెలిసిందంటే, తప్పు చేయడానికి ముందు అతను ఖచ్చితంగా వెనకడుగు వేస్తాడు. మంచే ఆలోచించు అంటే పాజిటివ్ ఆలోచనలు. అది మాత్రం పోయిందంటే మనం తప్పులు చేయడానికి సమయం దగ్గరైందని అర్థం. నేరం అనేది కొత్త కొత్త అవతారాల్లోంచి పుట్టుకొస్తుంది. కిషోరి గోకుల్ని పెళ్లి చేసుకుంది, కానీ తనకు పెళ్లి నచ్చలేదు. అందులోంచి తప్పించుకోవడానికి తను తప్పులు చేయడం మొదలుపెట్టింది. జాతి మతం అనే పేరుతో మొదలైన చక్రవ్యూహం నుంచి తను ఈజీగా తప్పించుకుని బయటకు వచ్చుండొచ్చు. కానీ తన సంతోషం కోసం తను తప్పులపైన తప్పులు చేస్తూనే ఉంది. చివరికి ఏం జరిగిందో మీరే చూశారు కదా. అంతా మీరే అర్థం చేసుకోండి. జీవితంలో ప్రతి స్టేజ్లో మీరే సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయమే మీ జీవితాన్ని సరైన దారిలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు అనుపైన నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. క్రైమ్ పెట్రోల్ తర్వాత ఎపిసోడ్లో నేను మీ అందరినీ కలుస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. మరో కొత్త కేసుతో మీ ముందుకు వస్తాను. గుర్తుంచుకోండి, తప్పుకి మనకి 1 ఇంచు తేడా ఉంటుంది అంతే. సో మీరు జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.